హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు అనేక దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని అయితే వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల్లో వసూళ్ల సోర్సింగ్, నిరుద్యోగుల ఆశలే అవకాశంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ దందా అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. శాఖాధిపతులతో కలిసి వసూళ్లు, నోటిఫికేషన్ లేకుండానే నియామకాలు చేపడుతున్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఒక్కొక్కరి నుంచి 2 లక్షల వసూలు చేస్తున్నారు. 11 నెలలకే ఉద్యోగం పోతుండడంతో రోడ్డున పడుతున్న నిరుద్యోగులు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రభుత్వ శాఖల అధిపతులతో కలిసి వసూళ్లను చేపడుతున్నారు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు. దీనికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి నుంచి 1,50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 10-11 నెలలకే ఉద్యోగం పోతుండడంతో రోడ్డున పడుతున్న నిరుద్యోగులు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గెస్ట్ లెక్చరర్ల గోస అంటూ మరొక హెడ్లైన్తో ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లుగా చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో 2,000 మంది అధ్యాపకులు. క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి వేడుకోలు అంటూ వార్తనైతే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కరువైంది. 10 ఏళ్లుగా పనిచేస్తున్న సరైన వేతనాలు లేక ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకు 10 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్ల విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా పీరియడ్ ప్రతిపాదికన వేతనాలు అందిస్తామని చెప్పి నియామకాలు చేపట్టడం జరిగింది. కాంట్రాక్టు, పార్ట్ టైం లెక్చరర్ల మాదిరిగానే గెస్ట్ లెక్చరర్లను కూడా ఓపెన్ నోటిఫికేషన్, ఇంటర్వ్యూ, డెమో, పీజీ మెరిట్ మార్కుల ఆధారంగా 3 మెన్ కమిటీ ఎంపిక చేసింది. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం గెస్ట్ లెక్చరర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో వారందరూ కోర్టును ఆశ్రయించారు. గెస్ట్ లెక్చరర్లకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంతో వారందరూ ఇంకా విధుల్లోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,000 మంది గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తుండగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీరియడ్కు 390 చొప్పున వేతనం అందిస్తున్నారు. సాధారణ సెలవులు, పండగ రోజులు, ఇతరత్ర సెలవు దినాల్లో వీరికి వేతనం ఉండదు. ఈ లెక్కన నెలకు 26 రోజుల వేతనం మాత్రమే వస్తుంది. ఇక పండుగలతో పాటు వేసవి సెలవుల్లో వీరికి వేతనమే రాని పరిస్థితి. ఈ లెక్కన ఏడాదికి 6 నుంచి 8 నెలల జీతాన్ని మాత్రమే వారు పొందుతున్నారు. నెలకు గరిష్టంగా 72 పీరియడ్ల పాటు పాఠాలు బోధిస్తే వేతనంగా 28,080 మాత్రమే వస్తుందని, పెరిగిన నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, ఇతరత్ర కుటుంబ అవసరాలకు అది మొత్తం సరిపోవడం లేదని గెస్ట్ లెక్చరర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మాత్రం విస్మరించిందని మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు నెలకు 42,000 జీతం, వర్సిటీల్లో పనిచేసే వారికి 50,000 జీతం చొప్పున అందిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు తమను క్రమబద్ధీకరించాలని గెస్ట్ లెక్చరర్లు కోరుతున్నారు. ఈ విషయమై ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు పలువురు మంత్రులను కలిసి విన్నవించడం జరిగింది. గెస్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలి. పీరియడ్ల వారీగా కాకుండా నెల నిర్దిష్ట వేతనం అమలు చేయాలి. 12 నెలల వేతనం చెల్లించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నెలకు 42,000 కనీస వేతనం చెల్లించాలి. ఆటో రెన్యువల్ ఇవ్వాలి. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని గెస్ట్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర ప్రభాకర్ కోరడం జరిగింది. ఇది రాష్ట్రంలో గెస్ట్ లెక్చరర్లకు సంబంధించిన వార్త. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్ట్ టీచర్ పోస్టులకు తెలుగులోనూ పరీక్ష జరపాలి అని ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా ఆర్ట్ టీచర్ పోస్టుల తెలుగు భాషలో కూడా పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ పేపర్ ఇవ్వాలని తెలంగాణ రెసిడెన్షియల్ను హైకోర్టు ఆదేశించింది. 2023 ఏప్రిల్ 5న నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలను పాటించాలని స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు దాఖలైన పలు పిటిషన్లను అనుమతించింది. ఆ టీచర్ పోస్టుల భర్తీ కోసం గతంలో బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగస్టు 1న పరీక్షలు నిర్వహించారు. నోటిఫికేషన్లో
నోటిఫికేషన్లో 2 భాషల్లో పరీక్ష ఉంటుందని పేర్కొనగా పరీక్ష మాత్రం ఇంగ్లీష్లోనే నిర్వహించారు. దీన్ని సవాల్ చేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తాండ్రపాడకు చెందిన వినోద్తో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పరీక్షను రద్దు చేసి తిరిగి 2 భాషల్లో నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్ట్ టీచర్ పోస్టులకు సంబంధించి పరీక్షను మళ్ళీ నిర్వహించాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఆర్ట్ టీచర్కు సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు అంటూ మరొక హెడ్లైన్తో ఒక వార్తనైతే రావడం జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సొసైటీ కార్యదర్శి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాత్రంతా మేల్కొని ఉండాలని ఆదేశం. నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్య 4కు పెంపు. ఉత్తర్వులపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు ఇదా మార్గం అంటూ నిలదీస్తున్న ఉపాధ్యాయ సంఘాలు వాచ్మెన్లుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకుల టీచర్లకు నైట్ డ్యూటీలు వేయడంతో తమను వాచ్మెన్లుగా మారుస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు అయితే వాపోతున్నాయి. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వేలో 15% డ్రైవర్ పోస్టుల ఖాళీ అంటూ మరొక హెడ్లైన్తో ఒక వార్తనైతే రావడం జరిగింది. రైల్వే శాఖలో 15% డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే బోర్డు తెలపడం జరిగింది. జీవన్ ప్రకాష్ శర్మ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని రాబట్టడం జరిగింది. మొత్తం 127,644 మంజూరైన డ్రైవర్లు, అసిస్టెంట్ డ్రైవర్ల పోస్టులలో 2024 మార్చి నాటికి 18,766 పోస్టులు అనగా 14.7% ఖాళీగా ఉన్నట్లు బోర్డు తెలపడం జరిగింది. మంజూరైన లోకో పైలట్ల పోస్టులు 70,093 కాగా అందులో 14,429 సుమారు 20.5% ఖాళీగా ఉండగా అసిస్టెంట్ లోకో పైలట్ల కోసం మొత్తం మంజూరైన 57,551 పోస్టుల్లో 4,337 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన విద్యా ఉద్యోగానికి సంబంధించిన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.